ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనము పిల్లల యొక్క మనస్తత్వాల గురించి తెలుసుకుందామండి. మరి ఈ వీడియోలో నేను పిల్లలు ఏ వయసులో ఎట్లా ప్రవర్తిస్తారు, వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అని నేను చిన్న వీడియో తీయబోతున్నాను. మరి చెబుతున్న నాకు, వింటున్న మీకు కూడా మరి ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడివి, గొప్ప దేవ, యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా బిడ్డల ఆలోచన విధానాలను మేము తండ్రి, వాళ్ళ యొక్క సైకాలజీని మేము తెలుసుకొని అట్టి రీతిగా మేము వారికి దగ్గర అవ్వడానికి, మీ యొక్క వాక్యాన్ని వారికి మరింతగా వారికి అందజేయడానికి దేవా, మొదట మాకు జ్ఞానం దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథంలో పిల్లల గురించి దేవుడు ఎన్నో ప్రస్తావనలు చేశాడండి. మొదటిగా 1700 సార్లు పిల్లల గురించి దేవుడు రాయించాడు అని చిల్డ్రన్ మినిస్ట్రీస్ ట్రైనింగ్ సెంటర్ వారు తెలియపరుస్తున్నారు. అయితే దేవుడు మనం చూస్తాం ఆది కాండం నుంచి కూడా మరి ప్రతి విషయంలో కూడా పిల్లలకు నేర్పించమని, మనం నేర్చుకోవాలి. పిల్లల గురించి ఎన్నో ప్రస్తావనలు రావడం అనేది మనం చూస్తాం. పిల్లలు అంటే ఎవరు? పిల్లలు అంటే ఒక తరం అండి. తరము వెంబడి తరము. కాబట్టి ఆ వచ్చే తరానికి దేవుడు ఎంతగానో ఆయన గురించి తెలియపరచాలి అని దేవుడు నొక్కి నొక్కి మరి పరిశుద్ధ గ్రంథంలో పెద్దలైన వారికి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మరి ఒకసారి చూస్తాము, న్యాయాధిపతులు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ తరము వారందరూ కూడా మరి చనిపోయిన తర్వాత మరి దేవుని ఎరగని తరం ఒకటి వచ్చింది అని మరి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. అంటే వారు దేవుని గురించి తమ బిడ్డలకు బోధించలేదు కాబట్టే దేవుణ్ణి ఎరగని తరం అనేది వచ్చింది. అదే వాళ్ళే గనక దేవుని గురించి, దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి, క్రియల గురించి, మేలుల గురించి వివరించినప్పుడు ఖచ్చితంగా బిడ్డలు తెలుసుకునేవారు. కాబట్టి దేవుడు పెద్దలైన వారందరికీ కూడా మొదట మనము నేర్చుకొని బిడ్డలకు దేవుని గురించి నేర్పించాలి అని పదే పదే మరి వాక్యాలు రాయబడి ఉన్నాయి. అయితే మరి ఎన్నో వాగ్దానాలండి పిల్లల కొరకు దేవుడు ఇచ్చాడు. మరి తల్లిదండ్రులమైన మనము వాటిని ఎత్తిపట్టి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. అయితే వారి మనస్తత్వాలకు తగినట్లుగా వాక్యాన్ని వారి వద్దకు తీసుకువెళ్ళాలండి. చిన్న వయసు నుంచి యవ్వనస్తుల వరకు కూడా మనము వారికి నేర్పించాల్సిన బాధ్యత పెద్దలైన వారికి మన మీద ఎంతగానో ఉన్నది. కాబట్టి మనము మొదట వారి యొక్క మనస్తత్వాలు, ఏ ఏజ్ వాళ్ళతో మనం ఎలా హ్యాండిల్ చేయాలి. మరి చిన్న బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద వాక్యాలు ఇచ్చేసి మనం చెప్తే వాళ్ళు నేర్చుకోరు కదండి. మరి అలాగని పెద్ద పిల్లల దగ్గరికి వెళ్ళి కోపగించుకొని వారితో మాట్లాడితే వారు వినరు. కాబట్టి ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలి అని మొదటగా వారి యొక్క సైకాలజీని మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము చక్కటి దేవుని యొక్క సందేశాన్ని బిడ్డలకు అందజేయగలుగుతాం అని నా యొక్క అభిప్రాయం అండి. అయితే బాలుడు నడవవలసిన త్రోవ చిన్న వయసులోనే వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మరి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా చిన్న బిడ్డలైన వారికి దేవుని వాక్యాన్ని మనము తెలియపరచాలి. వారు పెద్దవారైపోయినప్పుడు దాని నుండి తొలగిపోరు. ఎందుకంటే మనం ఎన్నో మోరల్ స్టోరీస్ బిడ్డలకు చెప్పచ్చు. అయితే వాటిలో జీవం ఉండదండి. వాక్యంలో జీవం ఉంటుంది. కాబట్టి ఆ జీవం ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం పట్ల కార్యరూపం దాల్చి ఆ బిడ్డలకు నేర్పిస్తూ ఆయన వస్తూ ఉంటాడు. అయితే పిల్లల్ని మనము ప్రేమించాలి, ప్రోత్సహించాలి, వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంతేకాదు పిల్లల్ని మనము కంపేర్ చేయకూడదండి. ఒక పిల్లల్ని పోల్చి వీళ్ళని తక్కువ ఎక్కువ అనే మరి అటువంటి పనులు మనము చేయకూడదు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికుంటుందండి. ఎవరు ప్రకాశించాల్సిన సమయంలో వారు ప్రకాశిస్తారు. కాబట్టి వారిని మనము ఎంకరేజ్ చేసే వరంగా ఉండాలి. మరి 5 వేళ్ళను చూస్తాం. 5 వేళ్ళు కూడా ఒక్క సైజులో ఉండవు. దేనికి ఉండే కెపాసిటీ దానికి ఉండదు. ఏ ఒక్క వేలు మనకు పని చేయకపోయినా పనంతా చేయడంలో బలము తగ్గిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి పిల్లల విషయంలో అతి జాగ్రత్త కలిగి మనం వారిని హ్యాండిల్ చేయాలండి. అయితే నేను కొంతమంది తల్లిదండ్రులు ఆ బిడ్డలు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి ఎలా వాక్యం నేర్పిస్తారు అని నేను కొంతమంది పేరెంట్స్ని అడగడం జరిగిందండి. అయితే అవి కూడా మనం ఇప్పుడు చూద్దాము. అలాగే మరి ఏ వయసు పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయని ఈ వీడియోలో మీరు చూసి అట్టి రీతిగా మన పిల్లలకి మనము చేరువయ్యి వాక్యాన్ని నేర్పిద్దాం. ఎందుకంటే పిల్లల్ని మనం విసుక్కోకూడదు. మొదటిగా మరి
యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాము. యోర్దాను నది దాటుతున్నప్పుడు వాళ్ళని అక్కడ 12 గోత్రాల వారిని 12 రాళ్ళు పెట్టమంటాడు. ఎందుకు అంటే కుమారులు అడుగుతారంట. దేవుడికి తెలుసు మన పిల్లలు అడుగుతారు, ఇదేంటి, అదేంటి, ఇదెందుకు, అదెందుకు, ఇది ఎవరి కోసం చేస్తున్నావు. కానీ మనం వారిని విసుక్కోకుండా మనము అన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. అలాగే దేవుని మాటలు కూడా మనం తెలియపరచాలి. దేవుడికి ముందే తెలుసు పిల్లలు అడుగుతారని. ఆ తత్వం వారికి ఉంది. ఆ యొక్క స్వభావాన్ని దేవుడే వారికి ఇన్పుట్ చేశాడు. కాబట్టి పిల్లలు అడుగుతారు, ఆ రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు, ఇదిగో మేము యోర్దాను నది దాటి వస్తున్నప్పుడు ఈ యొక్క నది ఏకరాశిగా నిలిచింది. దేవుని యొక్క మహత్ కార్యాన్ని, అద్భుత కార్యాన్ని మరి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలకు, ఆ కుమారులకు, కుమార్తెలకు తెలియపరచాలి. ఆ రీతిగా అవునా దేవుడు ఇంత కార్యం చేశాడా అని వాళ్ళ హృదయాలలో ముద్ర పడుతుందండి. చిన్న పిల్లల హృదయాలు మంచి నేల. ఈ మంచి నేలలో మంచి విత్తనాలను మనం విత్తాలి. ఏది పడితే అది విత్తితే మరి పిల్లల హృదయాలు పాడైపోతాయండి. అయితే మనము చూస్తాం మరి మంచి చెడు దేనికి అట్రాక్ట్ అవుతారు అంటే చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఒక పక్కన పరిశుద్ధ గ్రంథం చదువుకుంటూ ఒకళ్ళు వేరే రూమ్లో టీవీ చూస్తూ ఉంటే పిల్లలు పరిశుద్ధ గ్రంథం చదువుకున్న వారి దగ్గర కూర్చుంటారా లేదంటే టీవీ దగ్గర ఉంటారా? ఖచ్చితంగా టీవీకే అట్రాక్ట్ అవుతారు. కాబట్టి తల్లిదండ్రులమైన మనము మన పిల్లల విషయంలో బహు జాగ్రత్త కలిగి ప్రవర్తించాలి. మనము ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళని జాగ్రత్తగా నడిపించాలండి. ఒకవేళ మన పిల్లలు లొంగని పరిస్థితిలో కనుక వారు ఉంటే మనము ప్రార్థనతో వారిని లొంగ తీయాలి. కాబట్టి సరి అయిన ప్రవర్తన, సత్ప్రవర్తన వారు నేర్చుకుంటారు. ఎందుకు ఈ క్రైస్తవ విద్య, ఎందుకు ఈ వాక్యం వారికి నేర్పించాలి అంటే దేవునితో సహవాసం అండి. దేవునితో సహవాసం చేస్తే సత్ప్రవర్తనను కలిగి ఉంటారు. అంతేకాదు నిత్య జీవానికి మార్గం అండి. నిత్య జీవంలోనికి ఈ విద్య, క్రైస్తవ విద్య నడిపిస్తుంది. దేవుని వాక్యం నడిపిస్తుంది. అదే ఈ లోక విద్య ఎందుకు అంటే ఉన్న స్థానంలో నుండి ఉన్నత స్థానానికి నడిపిస్తుంది, సంస్కారాన్ని నేర్పిస్తుంది. చదువుకున్నప్పటికీ కూడా సంస్కారం లేని వారు ఎంతోమంది మనకి తారసపడుతూ ఉంటారు. అయితే సంస్కారం లేని వాళ్ళు ఎలాంటి వారు అంటే వాసన లేని పువ్వు వంటి వారు. సువాసన ఉండదు వారిలో, చదువు మాత్రమే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి కూడా వారికి తెలియదు. కాబట్టి అదే క్రైస్తవ విద్య వాక్యాన్ని గనక సరైన రీతిగా అభ్యసింపజేస్తేనండి వారు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, మరి ఎలా నడుచుకోవాలి, ఎలాంటి భక్తి జీవితాన్ని జీవించాలి అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, అవగాహన కలిగి ఉంటారు. మరి అట్టి విద్యలోనికి మన బిడ్డలను అభ్యసింపచేయాలి. కాబట్టి ఈ చిన్న వీడియోని చూసి మన జీవితాలను, మన బిడ్డల జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. 3 సంవత్సరములలోపు వయసు పిల్లలందరూ తల్లి సంరక్షణలో పెరుగుతారు. కాబట్టి ప్రభువును పరిచయం చేసే విషయంలో పూర్తిగా తల్లిదే బాధ్యత. వారు విన్నా వినకపోయినా వాక్యము వారికి చెబుతూ ఉండాలి. చక్కని సండే స్కూల్ పాటలు చూపిస్తూ వినిపించాలి. వీరికి ఏమీ తెలీదు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే బోర్ల పడడం, కూర్చోవడం, నిలబడడం, నడవడం, మాట్లాడడం, తినడం నేర్చుకుంటారు. బయట తిప్పేవారి చేతుల్లో ఉండాలని ఆశపడతారు. ఇన్ని నేర్చుకుంటున్న వీళ్ళకి ఖచ్చితంగా వాక్యం నేర్పించాలి. బిగినర్ సైకాలజీ 4, 5, 6 సంవత్సరపు పిల్లలండి. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ చదువుతారు. ఈ వయసు పిల్లలు అనుకరిస్తారు. టీచర్స్ని, అమ్మని, నాన్నని అనుకరిస్తారు. చిన్న చిన్న పనులు నేర్చుకుంటారు. వీరు అన్నీ తెలుసుకోవాలని ఆశపడతారు. మన చేతిలో ఏదైనా ఉంటే దాన్ని టచ్ చేయాలని, మరి పట్టుకోవాలని ఎక్కువగా ఆశిస్తారు. మరి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. అదేంటి, ఇదేంటి, ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, నా కోసమా, ఎవరి కోసం అనే ప్రశ్నలు మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వీరికి ఓపికతో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వీరి ఫింగర్స్కి పట్టు ఉండదు. అందుకనే వీరు డ్రాయింగ్ సరిగ్గా వేయలేరు. వీరు వినడానికి 5-7 నిమిషాల కన్నా వినలేరు, దృష్టి నిలపలేరు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన విశ్వాస వీరుల జీవితాలను వీరికి చాలా షార్ట్గా చెప్పాలి. పాపం గురించి కానీ శిక్ష గురించి కానీ వీరికి చెప్పకూడదు. దేవుని ప్రేమను మాత్రమే వీరికి మనం తెలియపరచాలి. ఈ వయసు పిల్లలకి ప్రస్తుతం మాత్రమే తెలుస్తుంది. గతం కానీ భవిష్యత్తు గురించి కానీ అవగాహన ఉండదు. ఈ వయసు పిల్లలకి భయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా భయం వీరికి మనం పెట్టకూడదు.
దేవుని యందు భయభక్తులు వీరికి నేర్పించాలి. వీరు అప్పుడే చదువు నేర్చుకుంటారు కాబట్టి వీరికి మనం వాక్యాన్ని చెప్పి మన వెనుక వారు వాక్యాన్ని చెప్పించేలాగా ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న ప్రార్థనలు వీరి చేత చేయించాలి. దేవుని గణపరచడం, మరి పాటలతో ఆయన్ని స్తుతించడం నేర్పించాలి. మరి ప్రతీదీ నాది అంటారు వీరు. ఇతరులకు ఇవ్వడంకి ఇష్టపడరు. కాబట్టి ఇతరులకు ఇవ్వాలి, అప్పుడే దేవుడు మనకు ఎక్కువగా ఇస్తాడు అని నేర్పించాలి. ఈ వయసు పిల్లలు ఎక్కువ ప్రేమను కోరుకుంటారు కాబట్టి వీరిని ఎక్కువగా ప్రేమించాలి. మంచి పౌష్టికాహారాన్ని అందించాలి. వారి చిన్న చిన్న ఇష్టాలను గౌరవించాలి. ప్రైమరీ చిల్డ్రన్ సైకాలజీ 7-8 సంవత్సరాలు వయసు పిల్లలండి. మరి 2nd క్లాస్ 3rd క్లాస్ చదువుతారు. ఈ వయసు పిల్లలు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. తీవ్రమైన ఊహాశక్తి కలిగి ఉంటారు. ఈ వయసు పిల్లలకి చాలా డౌట్స్ ఉంటాయి. నెమ్మదిగా వాటిని తీర్చాలి. విసుగుకోవడం, చిరాకు పడడం చేయకూడదు. స్టోరీస్ని ఎక్కువగా ఇష్టపడతారు. మెప్పును ఎక్కువగా కోరుకుంటారు. వారిని మనం ఎక్కువగా మెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీరు ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి ఎక్కువగా వీరిని ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. అన్నింట్లో నేనే ముందు ఉండాలి అని అనుకుంటారు. క్రమశిక్షణ వీరికి తప్పక నేర్పించాలి. అల్లరి ఎక్కువ చేస్తారు కాబట్టి బెత్తం వాడాలి, ఎక్కువగా కాదు. ప్రార్థనలో, విశ్వాసంలో వీరిని ఎదిగేలాగా నేర్పించాలి. వీరికి దేవుని ప్రేమతో పాటు పాపం గురించి, శిక్ష గురించి కూడా చెప్పాలి. బైబిల్లో స్టోరీ ఏది చెప్పినప్పటికీ రక్షణ వచ్చేలాగా వీరికి బోధించాలి. వినడానికి 10-12 నిమిషాలు కంటే ఎక్కువ వినలేరు, దృష్టి నిలపలేరు. వీరు ఎక్కువగా గిఫ్ట్స్ని ఇష్టపడతారు కాబట్టి బహుమతులతో వీరిని ప్రోత్సహించాలి. జూనియర్ చిల్డ్రన్ సైకాలజీ 9-10 ఇయర్స్ పిల్లలండి. వీరు 4th to 5th క్లాసెస్ చదువుతారు. ఈ వయసు పిల్లలకు స్నేహ స్వభావం ఎక్కువగా ఉంటుంది. గొడవలు కూడా ఎక్కువ పడుతూ ఉంటారు. వీరికంటూ కొన్ని హాబీస్ ఉంటాయి. చదివింది ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి బైబిల్ వాక్యాలు ఎక్కువగా వీరికి నేర్పించాలి. హీరోస్ని మోడల్గా పెట్టుకుంటారు కాబట్టి బైబిల్లో ఉన్న భక్తుల్ని ఇన్స్పైర్ చేయాలి. పరిశోధన దృష్టి ఎక్కువ ఉంటుంది. వస్తువులను విప్పదీస్తూ ఉంటారు, మళ్ళీ తిరిగి ఫిట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వయసు పిల్లలకి వస్తువులను సేకరించడం అంటే చాలా ఇష్టం. స్టాంపులు, డబ్బులు, ఎక్స్ట్రా. మరి కాబట్టి వీరితో కంటత వాక్యాలు సేకరించేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనే పదం మీద ఎన్ని వచనాలు ఉన్నాయి? కోపం, గర్వం, ఇలా ఒక్కో పదాన్ని ఇచ్చి సేకరించమని చెప్పాలి. వారికి ఆసక్తి కలిగేలాగా మనం ప్రభావితం చేయాలి. దేవుడు మంచివాడు కదా, మరి కుంటివారు, గ్రుడ్డివారు ఎందుకు ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చూపించి వారి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇంకా ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్తాం? బైబిల్ గురించి ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటారు. వాక్యాన్ని చూపించి వారికి బోధించాలి. అవగాహన శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ వయసు పిల్లలతో కీర్తనలు ఎక్కువగా కంటత పట్టించాలి. ధైర్య సాహసాలు ఎక్కువగా ప్రదర్శిస్తారు కాబట్టి దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు అని వీరికి తెలియపరచాలి. దేవుని యొక్క వాగ్దానాలను ఎక్కువగా నమ్ముతారు. పక్షపాతం చూపించామంటే అస్సలు ఇష్టపడరు. ప్రతి దానికి కంపేర్ చేస్తూ ఉంటారు. నన్ను అడగలేదు, అన్నయ్యని అడిగావు, నేనంటే నీకు ఇష్టం లేదు అంటారు. కాబట్టి వీరి ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వయసు పిల్లలు గ్రూప్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి గ్రూప్ బైబిల్ స్టడీ నేర్పించాలి. ఎగ్జాంపుల్, ప్రార్థన అనే ఒక టాపిక్ ఇచ్చి ఆ ప్రార్థన గురించి ఎందుకు చెయ్యాలి దాని మీద వారిని ఆలోచించమని చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తారు. మరి ఈ విధంగా చేస్తే ఆత్మీయ స్థితి ఎదుగుతుంది. ఈ వయసు పిల్లలు ఎక్కువగా ఎదుగుతారు కాబట్టి వీరికి పౌష్టికమైన ఆహారం మనం అందించాలి. ఇంటర్మీడియట్ చిల్డ్రన్ సైకాలజీ 11-12 సంవత్సరాల పిల్లలండి. 6th, 7th క్లాస్ చదువుతారు. ఈ వయసు పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి. ఇంట్లో ఏది మాట్లాడుతున్నా వినాలి అనే ఆసక్తిని కనుపరుస్తారు. ఆలోచన శక్తి ఎక్కువగా వీరికి ఉంటుంది. స్నేహభావం ఎక్కువగా ఉంటుంది. అంతే గొడవలు కూడా పడుతూ ఉంటారు. ఇతరులకు పేర్లు కూడా ఎక్కువ పెడుతూ ఉంటారు. టీచర్స్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు.
తల్లిదండ్రుల నుంచి ఎక్కువ ప్రేమ కోరుకుంటారు, ముచ్చట్లు ఎక్కువ పెడుతూ ఉంటారు. కాబట్టి వాక్యాన్ని క్వశ్చన్స్ రూపంలో అడుగుతూ ఉండాలి. బయట తిరగాలని, డిఫరెంట్ ప్లేసెస్ చూడాలని ఎక్కువ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు ఇతరులకు సహాయం చేయాలని మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరిని జాగ్రత్తగా మౌల్డ్ చేసుకోవాలి. మెప్పును ఎక్కువగా కోరుకుంటారు. కాబట్టి ప్రతి చిన్న మంచి పనిని మెచ్చుకోవాలి. తప్పు చేసిన వెంటనే వీరిని సరిచేయాలి. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, శిక్షిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని మంచి మాటలతో వీరిని సరైన మార్గంలో పెట్టాలి. వీరితో మరీ హార్డ్గా మాట్లాడకూడదు, మృదువుగా చెప్పాలి. వాక్యాన్ని చదివించడం, రాయించడం చేయాలి. వాక్యాన్ని వివరించడం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలోని భక్తుల జీవితాలను వీరికి నేర్పించి వీరితో చెప్పించాలి. మిషనరీ స్టోరీస్ని కూడా వీరు ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతారు. కాబట్టి ఎక్కువగా మిషనరీ స్టోరీస్ని కూడా చెప్పాలి. మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు. వారే అన్నీ చెప్పేయాలి అనే గొప్ప ఆతృతను కలిగి ఉంటారు. మంచి విషయాలు మాట్లాడాలి అని ప్రోత్సహించాలి. మంచి ఆహారాన్ని వీరికి అందివ్వాలి. వీరిది ఎదిగే వయసు. సీనియర్ చిల్డ్రన్ సైకాలజీ 13, 14, 15 సంవత్సరాల పిల్లలండి. 8th, 9th, 10th క్లాస్ చదువుతూ ఉంటారు. ఈ వయసు పిల్లల్లో హార్మోన్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. శారీరక మార్పులు జరుగుతాయి. భావోద్రేకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎఫెసీ 6:4 ప్రకారం వీరికి కోపం రేపకూడదు. వీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వారిని మనం ఏం ఆలోచిస్తున్నామని అడగకుండా వారే మన వద్దకు వచ్చి చెప్పే రీతిగా స్నేహభావం కలిగి మనం వారితో ఉండాలి. వీరికి సందేహాలు ఎక్కువ ఉంటాయి. భౌతిక సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతరంగ సౌందర్యం గురించి వీరికి మనం నేర్పించాలి. లైంగిక ఆకర్షణలకు ఎక్కువ గురి అవుతారు. పురుషులు పురుషులతోనే స్నేహం చేయాలి, స్త్రీలు స్త్రీలతోటే స్నేహం చేయాలి. నొక్కి ఒక్కాడించి వీరికి మనం బోధించాలి. పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధతను కాపాడుకున్న వారి యొక్క జీవితాలను వీరికి మనం బోధించాలి. అంతేకాకుండా దేవుడు నీ జీవితంలో ఏర్పరిచే వ్యక్తి కొరకు ఎదురు చూడడం నేర్పించాలి. వీరికి యేసు ప్రభు శిష్యుల జీవితాలను గురించి మిషనరీ స్టోరీస్ని బాగా చెప్పాలి. దేవునికి ఎలా సమర్పించుకోవాలో వీరికి మనము నేర్పించాలి. వీరికి 15-20 నిమిషాల వరకు వాక్యం బోధించవచ్చు. డిసిప్లిన్ అంటే చాలా ఇష్టపడతారు. ఇతరులతో కంపేర్ చేసుకుంటారు. నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను అని. దేవుడు తన స్వరూపంలో మనుషులందరినీ సృష్టించాడు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక, ఉద్దేశం ఉంటుంది అని వీరికి చక్కగా బోధించాలి. వీరి తలాంతుకు తగ్గట్లుగా వారికి పని అప్పగించాలి. అంతేగాని పాటలు రాని వారికి పాడమని, వాక్యం చెప్పలేని వారిని వాక్యం చెప్పమని బలవంతం చేసి వారిని సిగ్గుపరచకూడదు. తప్పు చేసినప్పుడు అందరిలో గట్టిగా తిట్టకూడదు. పక్కకు తీసుకువెళ్ళి అర్థమయ్యే రీతిగా వారికి చక్కగా మనం బోధించాలి. ఏ వయసు పిల్లలు అయినప్పటికీ వారికి కావలసినంత ప్రేమను తల్లిదండ్రులు అందించాలి. తల్లిదండ్రుల యొక్క స్పర్శ బిడ్డలకు తగలాలి. తల్లిదండ్రులు మాటల్లో దైవికమైన సంభాషణ ఎక్కువగా ఉండాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవలు పడితే వారి యొక్క మానసిక వికాసము దెబ్బతింటుంది. వారు పైకి చెప్పకపోవచ్చు కానీ లోపల చాలా ఫీల్ అవుతారు. కుటుంబ ప్రార్థన తప్పనిసరిగా కలిగి ఉండాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషంగా ఉండాలి. ఎందుకు అంటే వారి మాదిరి మనమే. పిల్లల ముందు తల్లిదండ్రులు ఒకరిని ఒకరు తక్కువ చేసుకొని కించపరుచుకునేలాగా మాట్లాడుకోకూడదు. సీనియర్ చైల్డ్ గురించి తల్లి మాటల్లో తెలుసుకుందాం. ఎవరు వచ్చారు? హాయ్ సిస్టర్. హాయ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సరోజిని గారు. ప్రైజ్ లార్డ్. రండి కూర్చోండి సిస్టర్. ఓకే. చాలా సంతోషం అండి మీరు ఇంటికి రావడం. సిస్టర్ జాషువా ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు సిస్టర్. జాషువా ఆంటీ ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ నాన్న. ఎలా ఉన్నారండి? బాగుందా? మెమరీ వర్సెస్ చాలా బాగా చెప్తాడండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఆంటీ. ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు? బాగానే రాస్తున్నానండి. మంచిగా. థ్యాంక్ యూ నెక్స్ట్ ఆంటీ. 10th కదా, నెక్స్ట్ ఇయర్. అవునండి. బాగా. సిస్టర్ అసలు మెయిన్ నేను రావడానికి గల కారణం ఏంటంటే నేను ఒక చిన్న వీడియో చేస్తున్నానండి పిల్లల మైండ్ సెట్ గురించి. అంటే ఎవరైనా తెలియని పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి పిల్లల మైండ్ సెట్ తెలిస్తే వాళ్ళు ఈజీగా అప్రోచ్ అవుతారు కదా, వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆ ఉద్దేశంతో చేస్తున్నారు. అయితే మన బాబు ఇప్పుడు సీనియర్ అన్నట్టే కదా, 9th వచ్చేసరికి 14 years.
అసలు తన బిహేవియర్ ఎలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసిన వరకు చెప్పండి. అంటే జాషువా కోపం ఉందా, అంటే డిసిప్లిన్ అంటే ఇష్టపడతాడా, ఇంకా అసలు ఎట్లా తన భౌతికమైన విషయాలపైన ఎట్లాంటి కేర్ తీసుకుంటాడు, మరి వాక్యం ఎలా ఏ సమయంలో చదువుకుంటాడు, అవి కొంచెం నాకు చెప్పండి. నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే డిసిప్లిన్ గానే ఉంటాడు సిస్టర్, ఓకే. కానీ కోపం ఎక్కువ ఉంది మా సిస్టర్. ఏదైనా చిన్న మాట ఏంటంటే బాగా కోపం ఇచ్చుకుంటున్నాడు ఎక్కువ. ఇంతకు ముందు ఉండేదండి? ఇంతకు ముందు అంత ఏమి ఉండదు కదా సిస్టర్. ఇప్పుడే కోపం బాగా ఇచ్చుకుంటున్నాడు, కోపపడతా ఉంటాడు. ఏదన్నా అంటే కోపం ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువ వచ్చేస్తుంది. ఏం చేస్తారు ఆ టైంలో మీరు? గసురుతారా? ఇంకేం చేయండి, గసిరుతాను మరి. బెత్త వాడాలి అన్నారు కదా దేవుడు అన్నట్టు గసిరుతాను మరి. కోపం ఎక్కువ ఉంది సిస్టర్ వాడికి. కానీ స్నానం చేసి స్కూల్కి వెళ్ళాలని చెప్పి అద్దం పట్టుకుని వదులుతాడు సిస్టర్. అద్దం దగ్గర ఎక్కువ కడుతున్నాడు. అద్దం ఎక్కువ దూకోవడం అయ్యని. ఎప్పుడైనా ఈ బట్టలు వేసుకోరని చెప్పాను అనుకో, ఏదో ఒకటి వేసుకున్నాడు. ఇప్పుడు వేసుకుంటే లేదు, వాడు ఇష్టం వచ్చినట్టు స్టైల్ గా తయారవడానికి అద్దం మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఇంకా అండి బైబిల్ చదువుతాడా? బైబిల్ ఉదయం లేచి బ్రష్ చేసుకుని బైబిల్ చదువుతాడు సిస్టర్. సండే స్కూల్ కి రావడానికి ఇష్టపడతాడా? ఇష్టపడతాడు. మీరు బలవంతంగా పంపిస్తారా? లేదు, ఇష్టపడతాడు సిస్టర్. సండే స్కూల్ కి వస్తాడు. సండే ఎప్పుడు మాండు. సండే స్కూల్లో కూడా డిసిప్లిన్ గానే ఉంటాడు. ఓకే సిస్టర్. ఇంకేం చేస్తాడు? ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ అవుతాడు? మనీ ఏమైనా తీసుకెళ్తానంటాడా బయటికి? మనీ అని ఎప్పుడు అడగడు సిస్టర్. ఎప్పుడైనా నేను ఇస్తే ఇవ్వను, ఎప్పుడైనా అవసరమై అని అనిపిస్తే తీసుకుంటాడు తప్ప తెలియకుండా తీసుకోడు. ఇంకా ఫ్రెండ్స్ అంటే ఎక్కువ వాడు ఏజ్ వాళ్ళతో ఎక్కువ ఆడుకోవడానికి ఇష్టపడతాడు ఎక్కువ. ఇంకా మీతో మాట్లాడాలి, ఎక్కువ టైం మమ్మీతో గడపాలని ఉండదు. అంటే నేను వంట చేసుకుంటే వెనకాల వస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, అన్ని ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కువ. అన్ని ఒక ఐడియాలు కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. నేను సరే వాడు తర్వాత చెప్తాడు అన్నట్టు ఉంటాను. నేను వంటగదికి వెళ్తా, వంటగదికి ఏం చేస్తున్నానని ఎక్కువ వాడికి ఏమంటారు, ఏం చేస్తున్నాను తెలుసుకోవాలని ఆతృత ఎక్కువ ఉంటుంది సిస్టర్ వాడికి. ఏం చేసిన, ఏం కూర వండుతున్నావు ఏంటని వంటగదిలోకి వచ్చి చూస్తూ ఉంటాడు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అండి, నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. అంటే థియరీలోనే కాదు, ప్రాక్టికల్ గా కూడా పిల్లలు ఎలా ఉంటారు అని ఒకసారి పేరెంట్స్ ద్వారా తెలుసుకుంటే బాగుంటది కదా. చాలా థ్యాంక్ యూ. మీరు కూడా ఇట్లాంటి అవుతుంది మాకు కూడా తెలుస్తుంది. మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్ ఆల్ ది బెస్ట్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రములు అయ్యా. సిస్టర్ వాళ్ళ ఇంటికి ఈ రీతిగా రావడానికి మీరు ఇచ్చిన మహాఘనమైన కృపను బట్టి వందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని అడుగుతున్నా. మా నమ్మదగిన దేవుడి సహాయం. బిగినర్ మరియు జూనియర్ పిల్లల గురించి తల్లి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ స్వాతి. బాగున్నావా? పిల్లలు లోపల ఉన్నారు. కూర్చో. ఆబ్వియస్ కదా. నిన్న బేబీ సిస్టర్ వాళ్ళని, ముని సిస్టర్ వాళ్ళని కలిసాను నేను. అంటే మన సండే స్కూల్ పిల్లలు జస్ట్ ఒకసారి విజిట్ చేద్దాం, వాళ్ళ గురించి తెలుసుకుందాం అన్నట్టు వెళ్తున్నా. విన్ను లేఖనా ప్రైజ్ వర్షిప్ నాకు ప్రైజ్ లార్డ్ విన్. ప్రైజ్ వర్షిప్ లేఖనా ప్రైజ్ లార్డ్ లేఖనా. డ్రాయింగ్ చేస్తున్నావా? సాంగ్స్ నేర్చుకుంటున్నావా? నువ్వు డ్రాయింగ్ చేస్తున్నావా? మెమరీ వర్సెస్ అన్నీ నేర్చుకుంటున్నావా? అలా చేస్తున్నావా సండే స్కూల్లో చేసినట్టు? సరే మరి నేర్చుకో, డ్రాయింగ్ వేసుకో. ఆడుకోండి. స్వాతి, నాకు లాగ్నా గురించి, మిన్ను గురించి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, నువ్వు ఎంతవరకు అబ్జర్వ్ చేసావు? నీకు ఆల్రెడీ ఫోన్లో చెప్పాను కదా, వాళ్ళ గురించి నాకు చెప్పు. అయితే యాక్టివ్గా ఉంటాడు, కొంచెం అల్లరి పనులు చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటంటే నన్ను బాగా ప్రేమిస్తాడు. ఈయన కూడా ఇష్టమే, కానీ నన్ను ఎవరన్నా ఏదన్నా అంటే నాకన్నా ముందు ఏడ్ చేస్తాడు అనమాట. బాగా ప్రేమిస్తాడు. నెక్స్ట్ లాగ్నా ఎక్కువ ఏడిపిస్తాడు. లాగ్నా నన్ను ప్రేమిస్తాడు.
ఎలా చదువుతాడు? బాగా చదువుతాడు. బాగా చదువుతాడు. మాట వింటాడు, చెప్పిన మాట. ఫస్ట్ టైం వింటాడు, సెకండ్ టైం వింటాడు. కోపం కోపం వచ్చేస్తే వెంటనే తగ్గిపోద్ది. కోపం వస్తే బాగుంది. బైబిల్ రీడింగ్ చేస్తారా? చదివిస్తాడు. రెగ్యులర్గా చదివిస్తావా? కీర్తనలు చదివిస్తాడు. ఇంకా మరి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారా మీరు? ఫ్యామిలీ ప్రేయర్ ఫస్ట్ పిల్లలు ఇద్దరిని చేయించేసి వాళ్ళు త్వరగా పడుకుంటారు కదా, ఫస్ట్ వాళ్ళు చేయించేసి పడుకోబెట్టి నెక్స్ట్ ఈయన నేను కలిసి చేసుకుంటాను. ఇంకా ఇంకేం చేస్తుంది? లేఖన అయితే మ్యాక్సిమం అందరినీ ప్రేమిస్తూనే ఉంటుంది. అది పాటలు నేర్చుకుంటుందా? చేసే పాటల్లో ఏ ఒక్క తను ఏంటంటే ఫస్ట్ సాంగ్ పెట్టమంటది, అది విన్నంతసేపు మాట్లాడదు, అలా సైలెంట్గా పాట అంతా అబ్జర్వ్ చేస్తుంది 1-2 సార్లు. ఆ తర్వాత నుంచి కనీసం పల్లవన్నా పాడేస్తుంది చూడకుండా. రాస్కింగ్ పవర్ ఎక్కువ. బాగా అబ్జర్వ్ చేస్తుంది. వెంటనే సండే స్కూల్కి వస్తున్నారు కదా, వస్తారా? ఇష్టమే నాకు. బలవంతంగా లేదు లేదు లేదు, ఇద్దరికి ఇష్టమే. ఒక్క సండే కూడా మానరు అసలు. మీకు మెమరీ వర్సెస్ అప్ చెప్పడం అలాంటివి ఏం చేస్తారా? అప్పచెప్పడం అంటే ఇప్పుడు దాకా జరగలేదు. అలాగా సండే స్కూల్లో నేర్చుకుంటారు, ఇంటికి వచ్చాక చదవడం అలా చేస్తారు. నెక్స్ట్ బైబిల్ రీడింగ్ ఒకటి చదివిస్తారు. అంతేగాని మెమరీ వర్సెస్ చెప్పడం అవి చేయదు. లేదు. బయటికి వెళ్ళడానికి కొనమని అడుగుతారా? కొనమని అడుగుతారు. ఈయన అంటారు విన్ను నువ్వు పెద్దోడు కదమ్మా, ఇంకా నువ్వు కొనుక్కోకూడదు అంటే ఓకే డాడీ అంటారు వెంటనే. లేకనైతే కొంచెం మారం పెడుతుంది. తనకు ఒక్కొక్కసారి తీసుకుంటాం, ఒక్కొక్కసారి తీసుకోము, అయినా ఏడవదు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు స్వాతి, థ్యాంక్ యూ. మహాపరిషత్తుగా ప్రారంభించండి. అలా విధమైన స్వాతి వెళ్తున్నాను రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి స్వాతిని బ్రదర్ని ఎవరిని లేకనని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబంలో ఏది అవసరంగా అవసరం మీరు తీర్చండి ప్రభావ. ఈ బిడ్డలు మీలో ఎంతగానో వాడబడుతున్నారు. ఈ కుటుంబాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడికి మహిమ కలిగిన మా యేసయ్య కుటుంబం చుట్టూ మీరు అగ్ని ప్రాకారంగా ఉండండి. మీ బలిష్టమైన రెక్కల కింద మీ కుటుంబాన్ని భద్రపరచుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైమరీ బాయ్ గురించి వాని తల్లి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మౌని, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తున్నారు? లోపల చూడక్క ప్రతి డ్యూటీకి వెళ్ళిపోయారా? ఆల్విన్ ఏం చేస్తున్నావు? చెప్పిన మెమరీ వర్సెస్ అన్ని చదివావా? చదువుతున్నావా? ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటున్నావు? ఓకే మామి, నాకు ఆల్విన్ గురించి చెప్తావా? ఆల్రెడీ నేను ఫోన్లో నీతో చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఆల్విన్కి ఎంత ఏజ్? 9. ఇప్పుడు 9 years. థర్డ్ క్లాస్ చదువుతున్నా. థర్డ్ క్లాస్. ఫోర్త్కి వస్తుంది. ఫోర్త్కి వస్తాడు ఇప్పుడు హాఫ్ డేస్ కదా, రోజు ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు. ఇంక వాడి గురించి ఏం చెప్పను, ఎప్పుడు ఇంకా సతాయిస్తానే ఉంటాడు, తిరుగుతానే ఉంటాడు. ఇంక మాట వినేది తక్కువ, ఆటలు ఎక్కువ. ఇంకా ఆటలు ఆడుతానే ఉంటాడు. ఇంకేం చేస్తాడు? ఏమైనా నేను క్వశ్చన్స్ అడుగుతాడా? బోల్డ్ అవసరమైంది అవసరం లేని క్వశ్చన్స్ ఒక్కదానికి 4 రకాలుగా దాన్ని చెప్పమంటాడు. ఒకటి అడుగుతాడు క్వశ్చన్, అది ఎలా ఇది ఎలాగయ్యింది, అది అలా అయ్యిందంటే అది ఎలాగయ్యింది అలా అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఒకటి 2 చెప్తాను, తర్వాత ఇంకా చెప్పలేక ఎన్ని క్వశ్చన్స్ చేస్తారో 1కి 4 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పలేరు అంటారు. కోపం ఏమైనా వస్తుంది అడుగుతాడా? అంటే ఏదన్నా ఇవ్వకపోతే 1-2 సార్లు అడుగుతాడు, ఇచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతాడు. అలాంటప్పుడు ఇవ్వను అంటాను. అదిగో నీకు తమ్ముడు అంటే ఇష్టం, నేను అంటే ఇష్టం లేదు అంటాడు. అంటాడా? తమ్ముడికి ఇస్తావు, నాకు ఏమి ఇవ్వు అంటాడు. వాడు చిన్నోడు కదా, వాడితో పాటు వీడిని కంపారిజన్ చేసుకుంటూ ఉంటాడు అన్ని విషయాల్లో. బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా కొనమంటాడా? కొనమంటాడు ఏదన్నా కొంటే, కానీ ఆ విషయంలో చాలా బెటర్. ఎందుకంటే ఏదన్నా వద్దు అని అంటే ఇంకా ఆగిపోతాడు. మరి బైబిల్ చదువుతాడా? లేకపోతే నువ్వు చెప్పడం ఏమైనా మెమరీ వర్సెస్ అలా చేస్తావా? సండే స్కూల్లో స్టోరీస్ చెప్తారట. చెప్పిన తర్వాత
వాడికి ఏదైనా గిఫ్ట్స్ వస్తాయి ఎందుకు వచ్చినాయి అని అడిగినా నాకు గిఫ్ట్ వచ్చింది అంటాడు. ఎందుకు వచ్చినాయి అంటే ఈరోజు నా సండే స్కూల్ టీచర్ చెప్పిన స్టోరీ తర్వాత క్వశ్చన్స్ వేస్తారు, నేను అందులో ఆన్సర్ చెప్పాను. ఆన్సర్ ఏం చెప్పారు క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ చెప్పడు కానీ ఆన్సర్ ఏం చెప్పాలో చెప్తాడు. స్టోరీస్ అని చెప్తాడా? మిషనరీ స్టోరీస్ అలాంటివి? మిషనరీ స్టోరీస్ కాదు కానీ ఎప్పుడైనా సండే స్కూల్లో ఏ స్టోరీ చెప్పారంటే చెప్తాడు. ప్రేయర్ చేసుకుంటాడా? ప్రేయర్ చేసుకుంటాడు. ఎప్పుడైనా ఫ్యామిలీ ప్రేయర్ చేసినప్పుడు ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూడటం అలా తమ్ముడు ఏంటంటే చిన్నోడు కదా, వాడు మేము చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఏం చేస్తాడంటే అటు ఇటు చూడటం, వీడిని అలా ఇలా అనుకోవడం. ఇద్దరు చేసినప్పుడు నేను చూస్తే నేను మళ్ళీ వాడితో ఏం చేస్తాను, మా ప్రేయర్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ప్రేయర్ చేయని చెప్పి వాడితో ప్రేయర్ వాడు ఒక్కడే చేసుకున్న తర్వాత పడుకోమని చెప్తాను. ఎందుకంటే మనతో పాటు చేసుకున్నప్పుడు వాడి ప్రేయర్ వాడికి ఉండాలి కదా. ఎప్పుడైనా నిద్ర పట్టట్లేదు, నాకు నిద్ర రావట్లేదు అని అంటాడు. అప్పుడు అంటాను ఆల్విన్ కళ్ళు మూసుకో, ఏసై ప్రేయర్ చేసుకో, వెంటనే నిద్ర వచ్చేస్తా అంటాను. అయితే అలానే ఒక 2-3 టైమ్స్ అలానే అన్నాడు. అలాగే చెప్తే వాడు కూడా అలాగే అన్నాడు. పొద్దున్న లేసాక నేను ప్రేయర్ చేసుకున్నా, నాకు నిద్ర వచ్చింది. అదిగా మరి ఏసయ్య అలాగే చేస్తారు, నువ్వు ప్రేయర్ చేసుకుంటే ఆయన వింటాడు, ఏదైనా ఆయన్ని అడగాలని చెప్తాను. మంచిగా చెప్తున్నావు. అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు నాకు అది గురించి. థ్యాంక్ యూ అక్క. మీరు రావడం మా వాడి గురించి తెలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే తండ్రి ఈ రీతిగా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి రావడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబంలో ఏ అవసరం ఉందో ఆ అవసరం మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ముఖ్యంగా మోసెస్ బ్రదర్ యొక్క వీడియో విషయంలో, మ్యారేజ్ వీడియో విషయంలో మీరు సహాయం చేయండి. ఏ వీడియో అయితే పోయిందో ప్రభా ఆ వీడియో దొరకడానికి కృపణిమ్మని ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడువైన తండ్రి నాయన అయ్యా, రహస్యమందున్నవన్నీ బయలుపరిచే దేవుడు ప్రభా అయ్యా, మీరు జ్ఞప్తిలోకి తీసుకురండి. మీ గొప్ప సహాయం మీ కుటుంబానికి అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. చూసారు కదండి, మరి ఏ వయసులో వాళ్ళు ఏ రీతిగా బిహేవ్ చేస్తారనేది మనము తెలుసుకున్నాం. అయితే మరి ఎప్పుడెప్పుడు వాక్యాన్ని వారికి తెలియపరచాలి, దేవుని మాటలు వారికి చెప్పాలి అంటే మనం కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు మరి దేవుని వాక్యాన్ని ప్రకటించమని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తామండి. మరి అట్టి రీతిగా దేవుని గురించి వారికి తెలియపరచాలి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని చిత్తము నెరవేర్చాలి అని ఉద్దేశం కనుక కలిగి ఉంటే మరి దేవునిలో బిడ్డల్ని పెంచడం చాలా ఈజీ అవుతుందండి. అదే తల్లి భక్తి చేస్తూ తండ్రి లోకానుసారంగా ఉంటూ, లేదా తండ్రి భక్తి చేస్తూ తల్లి లోకానుసారంగా ఉన్న బిడ్డల్ని మరి హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళలో భక్తి ఉంటుంది, లోకం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ప్రార్థనతోటి మరి సాధించుకోవాలి. మరి ఈ కొన్ని రెఫరెన్సెస్ పిల్లల కొరకు నేను కొన్ని రెఫరెన్సెస్ పెడుతున్నానండి. మరి ఆ యొక్క వచనాలు అయితే నేను వీడియోలో పెట్టట్లేదు, ఎందుకంటే వీడియో లెంగ్తీ అయిపోతుంది. ఆ యొక్క రెఫరెన్సెస్ మీరు పేపర్ మీద రాసుకొని ఎవరైతే భక్తి గల తల్లో తండ్రో ఉంటే వారు దాన్ని ఎత్తిపట్టి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన బిడ్డల్ని దేవుడు రక్షణలోకి నడిపిస్తాడండి. ఆయన వారిని యెహోవాను బలసూరులుగా చేయను, ఆయన నామం స్మరిస్తూ వారు వ్యవహరిస్తారు. దేవుడు వాళ్ళని ఖచ్చితంగా మరి హ్యాండిల్ చేస్తాడు. మనం అట్టి రీతిగా ఆ వచనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. మన బిడ్డలకి దేవుని విద్యను అభ్యసింపచేద్దాం. దేవునితో సహవాసం చేసేవారుగా వారిని సిద్ధపరచుకుందామండి. ఈ చిన్న వీడియో మనకి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచునుగాక. ఆమేన్. దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక.